వందనాలండి. ఈరోజు ఆగస్టు 16 రక్షణ మార్గం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. రక్షణ మార్గంలో 3 మెట్లున్నాయి. పశ్చాత్తాపము, మారు మనస్సు మరియు పాపములు ఒప్పుకొనుట. పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు సంపూర్ణంగా క్షమించి మనల్ని రక్షించి నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు రక్షణ పొందుదు అని అపోస్తలుల కార్యం 16:31 చెప్పబడి ఉంది. ఈ విశ్వాసంలో నేను చెప్పిన 3 మెట్లు ఇమిడి ఉన్నాయి. ఈ 3 యేసుప్రభు లూకా 15లో ఒక ఉపమానం ద్వారా వివరించాడు. తప్పిపోయిన కుమారుని కథ మనందరికీ తెలుసు. ఒక యవనస్తుడు తనకు ఆస్తిలో భాగం పంచివ్వమని అడిగి ఇంటిని వదిలిపెట్టాడు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి అంతా పోగొట్టుకొని డబ్బు లేకుండా ఆకలితో ఒంటరితనంతో ఎవరు ఆదరించే వాళ్ళు లేక పందులతో నివసించాల్సి వచ్చినప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపము అంటే మన మనసు మార్చుకొని ఆలోచనలో మార్పు వచ్చి దేవుని గురించి మనం గురించి మనకు దృక్పథము మారి మనకు దేవుడు కావాలి అనిపిస్తుంది. పశ్చాత్తాపడిన తర్వాత ఆ యవనస్తుడు తన మనసు మార్చుకొని తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలనుకున్నాడు. ఈ నిర్ణయంలో ఆగిపోక దాన్ని ఆచరణలో పెట్టాడు. అతను లేచి తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాడు. మారు మనసు గురించి బైబిల్లో చెప్పిన వివరణ ఏమంటే సంపూర్ణంగా దేవుని వైపు తిరిగి వెళ్ళుట. ఇది రక్షణ మార్గంలో 2వ మెట్టు. మొదటి మెట్టు పశ్చాత్తాపం, మన హృదయ పరిస్థితి. అప్పటి నుండి హృదయ ఆలోచనలు మారిపోతాయి. మారు మనసు కలిగినప్పుడు కాళ్ళు పనిచేయటం మొదలు పెడతాయి. మారు మనసు రాగానే మన మార్గం మారిపోతుంది. అది మన జీవితంలో స్పష్టంగా కనపడుతుంది. మారు మనసు పొందకముందు మన గమ్యాలు, కోరికలు, అలవాట్లు, స్నేహాలు లేక మన హృదయాల్ని కట్టిపడేసేవి మన జీవితాల్లో విగ్రహాలుగా ఉండేవి. వాటి వల్ల సంపూర్ణంగా దేవుని కొరకు జీవించడం వీలు కాలేదు. కానీ మారు మనసు తర్వాత మన జీవితంలోని విగ్రహాలను వదిలి మన సజీవుడైన సత్యదేవుని వైపు తిరుగుతాం. ఇప్పుడు 3వ మెట్టు పాపములు ఒప్పుకొనుట. అక్కడ ఈ ఉపమానంలోని యవనస్తుడు తన తండ్రి యొద్దకు రాగానే తండ్రి అతన్ని ఆదరించాడు. తన యొద్దకు తిరిగి వచ్చిన వారిని ఎవరైనా దేవుడు నిర్లక్ష్యం చేయడు. అయితే పాపములు ఒప్పుకోవడం తప్పనిసరి. చిన్న కుమారుడు మొదటిగా క్షమాపణ అడిగాడు. రెండవదిగా తాను ఇక మీదట కుమారుడిగా తగను అని చెప్పాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముతామో మొదటిగా పశ్చాత్తాపము, మారు మనస్సు, చివరిగా పాపొప్పుకోలు. ఇవి చేస్తే వర్ణించలేని ఆనందం మనలోకి వస్తుంది. అప్పటి నుండి తండ్రి అయిన దేవునితో సహవాసము చేస్తాం కాబట్టి ఆనందంగా ఉండగలం. ప్రార్థన చేసుకుందాం. దయమైన రక్షణ మార్గం గురించి వివరంగా చెప్పారు నాయనా. మేము ఆ విధంగా ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. ఈ విషయము లోతుగా ఆలోచించి ధ్యానించి అవలంబించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.